న్యూ ఇయర్ వేళ తెలంగాణలో మద్యం ఏరులై పారింది. కొత్త సంవత్సరానికి మందుబాబులు ఘన స్వాగతం పలికారు. మద్యం మత్తులో మందుబాబులు మునిగి తేరారు. నిన్న ఒక్కరోజే 520 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ 30న 402 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా వారం రోజుల్లో సుమారు 1800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతంలో పోలిస్తే ఈసారి భారీగా మద్యం అమ్మకాలు జరిగినట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 3850 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా చివరి 6 రోజుల్లోనే 1800 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లుగా తెలుస్తుంది. అంటే నెల మొత్తంలో విక్రయించిన దాంట్లో చివరి 6 రోజుల్లో దాదాపు 40% పైగా అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి 2024 సంవత్సరానికి మందుబాబులు మంచి కిక్కుతో వీడుకోలు పలికినట్లుగా అర్థమవుతుంది. ఎక్సైజ్ గణాంకాల ప్రకారం ఒక్క డిసెంబర్ 30న రికార్డ్ స్థాయిలో 7.7 లక్షలకు పైగా కేసుల మద్యం బీర్లు డిపోల నుంచి షాపులకు వెళ్లాయి. ఆ మద్యం విలువ 402 కోట్ల రూపాయలు పైమాట. అయితే ఈ ఏడాది డిసెంబర్ నెలలో సగటున రోజుకు 117 కోట్ల రూపాయలు విలువైన మద్యం అమ్మకాలు జరగగా డిసెంబర్ 30న దాదాపు 4 అమ్ముడుపోయినట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. బ్యాంకులు లేకపోయినా వైన్ షాపుల యజమానులు తీసుకున్న పాత డీడీలతో 50 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని డిపోల నుంచి తీసుకెళ్లారు. ఇక గత 6 రోజుల విక్రయాల గణాంకాలు 2023 సంవత్సరం డిసెంబర్లోని చివరి 6 రోజులతో పోలిస్తే దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. డిసెంబర్ నెల మొత్తంతో పోలిస్తే మాత్రం 2023 కంటే ఈసారి లిక్కర్ అమ్మకాలు భారీగా పడిపోయినట్లుగా తెలుస్తుంది. 2023 డిసెంబర్ నెలలో 4293 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోగా ఈ డిసెంబర్లో 3850 కోట్లకు పరిమితమైంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. మొత్తానికి చూస్తే మాత్రం ఈసారి న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం అమ్మకాలు పూర్తిగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మాత్రము చాలా మద్యం అమ్మకాలు కూడా తగ్గాయి. అయితే మనం ఒకసారి గుణాంకాలు చూస్తే గత ఏడాది 4297 కోట్ల రూపాయలు మద్యం సరఫరా చేశారు. అయితే ఈసారి మాత్రము 3850 కోట్ల మాత్రమే ఒక మద్యం సరఫరా చేశారు. అంటే దీనికి సంబంధించి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, పోలీసుల నిబంధనలు కావచ్చు, దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆంక్షలు కూడా విధించారు. ఎవరైనా మద్యం తాగి వాహనం పైన రోడ్లపైన వస్తే మాత్రము వారిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ యొక్క టెస్ట్ నిర్వహిస్తాము. అంతేకాకుండా వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా గతంలో కంటే ఈసారి మాత్రము చాలా హెచ్చరికలు కూడా జారీ చేశారు. హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చాలామంది యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు మద్యం తాగడానికి కూడా కొంత జంకుతున్న పరిస్థితి కూడా మనం గమనించాము. ఎందుకంటే ఈసారి అంత పెద్ద ఎత్తున దీనికి సంబంధించి పూర్తిగా మద్యం అమ్మకాలు కూడా కింద పడిపోయాయి. మరోవైపు నిన్న ఒక్కటే రోజు చూస్తే మాత్రము 520 కోట్ల రూపాయల మద్యం సరఫరా చేశారు. అంతేకాకుండా డిసెంబర్ 30వ తేదీన చూస్తే 402 కోట్ల రూపాయల మద్యం సరఫరా కూడా చేశారు. అంటే ఎంత చూస్తే గుణాంకాలు చూస్తే గత ఏడాది మాత్రము చాలా పెద్ద ఎత్తున మద్యం సరఫరా జరిగింది. 4297 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తిగా మద్యం సరఫరా జరిగింది. అంటే దాదాపు 7 లక్షలకు సంబంధించిన కేసులను కేవలం హైదరాబాద్లోనే అమ్మారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలా మద్యం సరఫరా జరిగింది. కానీ నిన్న మాత్రము 3850 కోట్లు మాత్రమే మద్యం సరఫరా జరిగిందంటే పూర్తిగా మద్యం అమ్మకాలు మాత్రము కొద్దిగా పడిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇటు వైన్ షాపులు కావచ్చు, బార్ షాపులు కావచ్చు గతంలో కంటే ఎక్కువగా దీనికి సంబంధించి ఆఫర్లు కూడా పెట్టలేరు. అయితే బార్లలో మాత్రము ఇటు దీనికి సంబంధించి కొన్ని ఆఫర్లు కూడా పెట్టడం జరిగింది. కానీ ఈసారి మాత్రము ఆఫర్లు పెట్టకపోవడము, కొన్ని చోట్ల పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడము. ఎందుకంటే చాలా ఈవెంట్లకు కూడా పోలీసులు పర్మిషన్ కూడా తిరస్కరించారు. ఎందుకంటే అక్కడ పర్మిషన్ ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టి చాలా ఈవెంట్లకు కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వని నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పూర్తిగా మద్యం అమ్మకాలు కొద్దిగా పడిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. చాలా మొత్తానికి చూస్తే మాత్రము ఈసారి మద్యం అమ్మకాలు పడిపోయాయని చెప్పి కూడా ఎక్సైజ్ సంబంధించిన శాఖ కూడా పూర్తిగా గుణాంకాలను కూడా విడుదల చేసింది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.